ఎన్ని రోజులు? యాక్చువల్లీ 1 month అయింది నేను తీసుకుని. ఎలా నడుస్తుంది బిజినెస్? యాక్చువల్లీ ఫైన్, చాలా బాగా రన్ అవుతుంది. మిషన్ వర్క్ బాగుంది. బాగుంది. ఎంహెచ్ మిషన్ బాగుంది. వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. ఓకే, వీళ్ళ నుంచి మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది, రెస్పాన్స్ చాలా బాగుంది. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే థ్రెడ్స్ విషయంలో అయినా డిజైన్స్ విషయంలో అయినా రెస్పాన్స్ బాగా ఇస్తున్నారు ఎంహెచ్ మిషన్ వాళ్ళు. నాకు గైడెన్స్ అయితే ఏంటంటే ఎవరైనా తీసుకోవాలంటే ఎంహెచ్ మిషన్ తీసుకోవడం వల్లనే కొంచెం బాగుంటుంది అని. వేరే కంపెనీకి వెళ్తే కూడా ఎందుకులే అని చెప్పి ఎంహెచ్ మిషన్ వాళ్ళు కేరింగ్ అనేది బాగా చేస్తున్నారని. మ్యామ్ ఫర్దర్ గా నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి మీరేమైనా చెప్తారా? నేను చెప్పేది ఏంటంటే ఎంహెచ్ మిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. ఎందుకంటే వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది. రెస్పాన్స్ కూడా ఎంహెచ్ మిషన్ వాళ్ళ కేరింగ్ కూడా చాలా బాగా తీసుకుంటున్నారు. రెస్పాన్స్ అనేది టెక్నికల్ ఇష్యూ ఏ ఇష్యూ అయినా కూడా బాగా రెస్పాన్స్ తీసుకుంటున్నారు. మై ఫీడ్బ్యాక్ ఈజ్ 5 star. మ్యామ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కానీ కొంచెం హై వాల్యూ ఉంటాయి. సో అంత స్పెండ్ చేయాలంటే భయం లేదా మీకు? భయం వేసింది, స్టార్టింగ్ లో భయం వేసింది. తీసుకున్న 1 month తర్వాత కూడా మాకు తెలిసింది ఎట్లా రన్ అవుతుందో, కస్టమర్స్ ఎట్లా మనకి గ్యాదర్ అవుతున్నారు. వర్క్ ని బట్టే కదా కస్టమర్స్ మనకి వస్తూ ఉంటారు పోతూ. వర్క్ నీట్ గా ఉంటే మనకి ఎంత మనీ ఇచ్చినా కూడా బాగుంటది కదా అని. ఎంత ఇన్కమ్ గెయిన్ చేశారు? 1 month అయిందన్నారు కదా. అయింది. యాక్చువల్ 30,000-40,000 ఇన్కమ్ చేశాను 1 month కి. తర్వాత ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతుందేమో నాకు తెలియదు. స్టార్టింగ్ ఎందుకనంటే నా వర్క్ నీట్ ఉంది కాబట్టి నాకు 30,000-40,000 ఇవ్వడానికి కూడా నాకు రెడీ అయ్యారు. నాకు యాక్చువల్ ఇక్కడ నుంచి కాకుండా నాకు మల్లంపేట విలేజ్ నుంచి కూడా వస్తున్నాయి. మా విజయవాడ నుంచి కూడా నాకు కస్టమర్స్ అనేది వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి కూడా నాకు వస్తున్నారు కస్టమర్స్ అనే వాళ్ళు. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్ చెప్పండి, ఎంహెచ్ అంటే ఈ బ్రాండ్ గురించి మనకి డీటెయిల్స్ చెప్తారా? కంపల్సరీగా చెప్పాలి, చెప్పి తీరాలి. ఎందుకంటే ఎంహెచ్ బ్రాండ్ అనేది మహాలక్ష్మి ఎవరైతే ఉన్నారో నేను స్వయంగా క్రియేట్ చేసిన ఓన్ బ్రాండ్. సో ఇది ఏంటంటే చాలా మంది మార్కెట్ లో ఈ బ్రాండ్ అంటే ఒక క్రేజ్ అనేది రావడం వల్ల, ఒక వాల్యూ అనేది రావడం వల్ల చాలా మంది మేమిస్తామని వాళ్ళ మిషన్స్ మీద కూడా ఇలాంటి స్టిక్కర్స్ వేసిస్తున్నారు. సో ఇది కంప్లీట్లీ రిజిస్టర్డ్ బ్రాండ్ కాబట్టి వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకుంటున్నాము. సో ఎవరైనా ఒకవేళ అలాంటి బై మిస్టేక్ చేసే వాళ్ళు ఉంటే బీ అలర్ట్ అండి. ఎందుకంటే మీకు తెలుసో తెలియక వాళ్ళ మిస్టేక్ చేసి ఎందుకు మీ కంపెనీని మీరు లాస్ అండ్ ఫెయిల్యూర్ చేసుకుంటారు. సో ఇదొకటైతే నా సజెషన్. అంటే మనకి ఈ బ్రాంచెస్ ఏమీ లేవు, ఇక్కడే ఉందంటారా? హెడ్ ఆఫీస్ అయితే సికింద్రాబాద్ అల్వాల్ మ్యామ్, ఇదే ఏరియా అల్వాల్. ఇది మీరు ఎక్కడైతే ఇప్పుడు షూట్ చేస్తున్నారో ఇది హెడ్ ఆఫీస్. ఇంకొకటి మాది వైజాగ్ లో ఉంది, గద్వాల్ లో ఉంది. మనకి మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఎంబ్రాయిడరీ మిషన్ అనగానే చాలా మందికి ఇది కొద్దిగా ఎక్కువ అమౌంట్ ఉంటుంది, కొన్నాక నడుస్తుందా లేదా అని 2 myths అయితే కంపల్సరీగా ఉంటాయి. సో ఎప్పుడైతే మేము అవుట్ ఆఫ్ ద బాక్స్ అలా ఆలోచించి ఎవరైతే ఒక అడుగు ముందుకు వేస్తారో వాళ్ళే ఇప్పుడు సక్సెస్ పీపుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత చెట్టు ఎంత గాలి అని ఎలా అంటారో, మనం ఎంతైతే అమౌంట్ పెడుతున్నామో దానికి తగ్గ ఇన్కమే ఉంటుంది. ఇప్పుడు లైక్ కుట్టు మిషన్ ఉంది. కుట్టు మిషన్ మనము 4,000 పెడితే డైలీ మనకు చాలా తక్కువ వస్తుంది. 4,000 ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు లేదు, మేబీ 10 ఉంటుంది. సో డైలీ ఒక 1,000-1,500 వరకు ఎయిడ్ చేసుకుంటారు. బట్ 3 lakhs అబౌవ్ పెట్టామంటే దాని ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. పర్ డే మాక్సిమం 2,000-3,000 ఒకరొకరు ఎయిడ్ చేస్తున్నారు, ఒకరొకరు 1,000. అంటే డిపెండ్స్ బిజినెస్. సో ఎంత పెడితే అంత వస్తుంది. సో ఇది దీని వాల్యూ అనమాట. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ గా మనకు ఎలాంటి స్ట్రెస్ అనేది ఉండదు. దీంట్లో కంప్లీట్లీ ఆటోమేటిక్ గా రన్ చేసుకోవచ్చు. అది మెయిన్ ప్లస్ పాయింట్. ఒక వర్క్ ఇక్కడ మనం చేస్తూ ఇంకొక వర్క్ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే మనకు 2 side ఇన్కమ్ వస్తుంది. చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఒక మెషిన్ ఇంట్లో పెట్టేసుకొని మార్నింగ్ డ్యూటీ వెళ్లే వరకు ఈ మిషన్ రన్ చేస్తారు, మళ్ళీ డ్యూటీ వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత కూడా మిషన్స్ రన్ చేస్తున్నారు. లైక్ స్కూల్ టీచర్స్ చాలా మంది ఉన్నారనమాట అలా చేసేవాళ్ళు. ఇంకా కొందరు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఫ్యాక్టరీ కోసం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మినిమం ఈ మిషన్స్ వచ్చేసి అయితే ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది అయితే నేను కొంచెం యావరేజ్ గా చూపిస్తాను మీకు. ఇక్కడ 2-3 మోడల్స్ అయితే రెడీగా ఉన్నాయి. 16-24 16-24 ఎందుకు అంటున్నా అంటే మాక్సిమం 1 బ్లౌజ్ కి 1 time ఆల్ ఓవర్ రావాలి. ఎందుకంటే అలాంటప్పుడు మనకు జాయింటింగ్స్ అనేది లేకుండా కంప్లీట్ గా 1 time వేసుకోవచ్చు. అండ్ సైజ్ కూడా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి కొందరికి ఏంటంటే వాళ్ళు డబ్బులు పెట్టగలిగినా కూడా మంచి కమర్షియల్ ఏరియాలో షాప్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. అలాంటి వాళ్ళు కూడా వర్క్ చేసుకోవాలంటే ఇదే ది బెస్ట్ అని చెప్తాను నేనైతే. నేను గత 9 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నా. గద్వాల్లో సేమ్ 2 మిషన్స్ ఉన్నాయి, బట్ ఇవే ఉన్నాయి, హ్యాపీగా కంటిన్యూగా రన్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు అయితే నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు. అంటే నేను ఫీల్ అవ్వలేదు అరే ఇది తీసుకొని బాధపడ్డానే అనేసి.
ఎందుకంటే అలవర్ చక్కగా వచ్చేస్తుంది, 1 టైం హ్యాండ్ ఫుల్ వచ్చేస్తుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఇబ్బంది లేకుండా అయిపోతుంది. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఎంబ్రాయిడరీ రన్ చేసుకోవాలంటే ఇది ఓన్లీ ఎంబ్రాయిడరీయే కాదు, టీషర్ట్ లోగోస్ చేసుకోవచ్చు అండ్ కంపెనీ లోగోస్ చేసుకోవచ్చు, క్యాప్ డివైజ్ ఎక్స్ట్రా తీసుకుంటే క్యాప్ వర్క్ చేసుకోవచ్చు అండ్ సాక్స్ ల మీద కూడా కావాలంటే చిన్న ఫ్రేమ్స్ దొరుకుతాయి వాటి మీద కూడా చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ ఎనీ క్లాత్స్ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఏదో చిన్నగా వేస్తున్నాం కదా దీని మీదే స్పెషల్ గా వేయాలన్నది ఏం లేదనమాట. సో బేసిక్ గా బెస్ట్ గా చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇది కూడా చాలా బాగుంటుంది. సెకండ్ సైజ్ వచ్చేసి 2032. 2032లో ఏంటంటే ఒక బ్యాక్ ఒక ఫ్రంట్ 1 టైం వస్తుంది, 2 హ్యాండ్స్ 1 టైం వస్తాయి అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. దీని తర్వాత ఇంకొకటి ఇప్పుడు సో ఇది కూడా 2032నే. 2032లో ఓవరాల్ గా డిఫరెంట్ మోడల్స్ మా దగ్గర 4 మోడల్స్ ఉంటాయి. సో ఫ్రేమ్ సైజెస్ సేమ్ ఉన్నా కానీ మోడల్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి, వాటిని బట్టి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో ఇది 2032. దీనికన్నా ఇంకా అప్డేట్ వచ్చేసి 2048. మెషర్ సేమే ఉంటుంది, దానికి ఓన్లీ ఫ్రేమ్ పెండోగ్రామ్ అనేది మారుతుంది అనమాట 2048కి. 2048లో బెనిఫిట్స్ ఏంటంటే హెవీ గాగ్రాస్ శారీస్ వేసుకోవాలనుకుంటే అది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. నార్మల్ గా బ్లౌజ్ పర్పస్ కి ఇది సరిపోతుంది. ఇన్ ఫ్యూచర్ లో ఎక్స్టెన్షన్ చేసుకోవాలనుకున్నా ఇవి రెండు మనం మార్చేసుకుంటే పెద్ద సైజ్ కి కూడా సేమ్ మిషన్ లో మనం దాంట్లో చేసేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. సో అదొక బెనిఫిట్ ఉంటుంది పెద్ద మిషన్స్. మ్యామ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది? 3 lakh అబోవ్ నుంచి అప్ టు 5 lakh వరకు ఉంటుంది. డబల్ హెడ్ కూడా ఉందండి, అది కూడా హై క్వాలిటీతో ఉంటుంది. డబల్ హెడ్ కూడా, డబల్ హెడ్ లో బెనిఫిట్ ఏంటంటే 2 హ్యాండ్స్ ఎట్ టైం వేసుకోవచ్చు. మ్యామ్ మీ దగ్గర మిషన్ తీసుకున్న తర్వాతకి కస్టమర్స్ కి సర్వీస్ ఎలా ఉంటుంది? అంటే ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఒక 6 months తర్వాత రావచ్చు, ఒక 1 year తర్వాత రావచ్చు, అప్పుడు మీకు సర్వీస్ ఎలా ఇస్తారు వాళ్ళకి? సర్వీస్ అనేది 1 year వారంటీ ఉంటుంది. 1 year లో ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఉన్నా మేమే చూస్తాము. అయితే ఎలక్ట్రానిక్స్ కి వారంటీ ఉంటుంది, మెకానికల్ కి కూడా 1 year సర్వీస్ మేమే చేస్తాము. అది కూడా ఫ్రీ సర్వీస్ ఉంటుంది 1 year. 1 year తర్వాత చార్జెస్ పెట్టేసి మీరే. అండ్ వాళ్ళు ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళకి అసలు మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేది తెలియదు. సో వాళ్ళకి నేర్పిస్తారా, ట్రైనింగ్ ఇస్తారా? ఫస్ట్ 100% అండి. టెన్షన్ ఎందుకు, మహాలక్ష్మి అండగా అన్నట్టు. సో మా కంపెనీ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్ గా రన్ చేసిన టైంలో థ్రెడ్స్ కావచ్చు, ఇంకా వాళ్ళకి డిజైన్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి డిజైన్స్ అనేవి. కరెక్ట్. సో అలాంటి రిక్వైర్మెంట్ థ్రెడ్స్ అయితే కొరియర్ సర్వీస్ ఉంది మన దగ్గర. నెంబర్ 1 క్వాలిటీ విస్కాస్ థ్రెడ్ ఉంటుంది, పాలిస్టర్ అయితే దొరకదు. పాలిస్టర్ కావాలంటే వాళ్ళ నియర్ బై ఎక్కడైనా దొరికితే తీసుకోవచ్చు. విస్కాస్ మాత్రం కావాలంటే మన దగ్గర ఉంటుంది, మనం సప్లై చేస్తాం. కొరియర్ సర్వీసెస్ కూడా వాళ్ళు పెట్టుకుంటే పంపించేస్తాం అనమాట. డిజైన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఏంటంటే పర్టికులర్ కొన్ని డిజైన్స్ మేము ఇచ్చేవాళ్ళం. తర్వాత ఏదైనా కస్టమర్ కి డిజైన్ కావాలంటే వాళ్ళు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉండే. ఇప్పుడు మా కంపెనీ ఏం చేసింది, శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్ కస్టమర్ కి వాల్యూ ఎక్కువ యాడ్ చేయాలి, ది బెస్ట్ ఇవ్వాలి అనేసి ఒక యాప్ అనేది డెవలప్ చేసాం అనమాట. అందులో రెగ్యులర్ గా న్యూ డిజైన్ ఒకటి పోస్ట్ చేస్తాం. మా ఎవరైతే ఫర్ ద న్యూ కస్టమర్స్ అండ్ ఓల్డ్ కస్టమర్స్ డైలీ ఒక డిజైన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, న్యూ డిజైన్స్. ఇంకా ఈఎంఐ అట్లా తీసుకోవడం, అడుగుతారు కదా ఇంకా. ఈఎంఐ లోన్ గురించి కూడా అడుగుతారు మ్యామ్. ఈఎంఐ ఫెసిలిటీ, లోన్ అలాంటి డీటెయిల్స్. ఈఎంఐ అనేది కంపెనీ అయితే డైరెక్ట్ గా అయితే ఏమి ఇవ్వదండి. యాజ్ ఎ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళకి అకౌంట్ ఉంటుందో అక్కడనే వాళ్ళు ట్రై చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించిన కొటేషన్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ లోన్స్ ఎక్కడెక్కడ ఏ లోన్స్ ఇస్తారనేది కూడా శ్రీ గణేష్ ఎంబ్రాయిడరీ ఛానల్లో నేను అప్లోడ్ చేశాను అనమాట. ఎలాంటి లోన్స్ ఉంటాయి, వేటికి వెళ్ళాలి అనేది అది కూడా ఒక క్లారిటీ అనేది నేను ఇచ్చాను. చాలా మంది వ్యూవర్స్ కి యూజ్ అవుతుంది అనేసి అది ఫాలో అవ్వచ్చు, ఎలా చేసుకోవాలి అనేది మెథడ్. అంటే మీకు ఓన్ ఛానల్ అనేది కూడా ఉంది, శ్రీ గణేష్ ఫాలో అవుతే మనకి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుస్తాయి. ఈ ఎంబ్రాయిడరీ గురించి ఒకవేళ తీసుకోవాలంటే ఆ ఛానల్ అయితే తప్పకుండా చూడాలండి. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. బేసిక్ నుంచి టాప్ నుంచి బాటమ్ ఎండ్ ఎలానో కంప్లీట్ గా 0 నుంచి
100% నాలెడ్జ్ అనేది అందులో ఉంటుంది. మ్యామ్ ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమైనా వెరైటీస్ మిషన్స్? ఎస్ మ్యామ్. అండ్ ఎంబ్రాయిడరీ అనేది ఒక సబ్జెక్ట్ అయితే దీనికన్నా ఇంకా కొంచెం అడ్వాన్స్ వచ్చేసి చెనెలి అనమాట. ఆల్రెడీ ఎంబ్రాయిడరీ ఎవరైతే రన్ చేస్తుంటారో వాళ్ళకి ఇంకా అప్డేట్ అనేది చెనెలి మిషన్. అది వచ్చేసి మన MH లోనే ఇలా సింగిల్ గా ఫస్ట్ టైం మనమే లాంచ్ చేసాం. ఇది చూడడానికి సింగిల్ నీడిల్ ఉంటుంది, బట్ ఇది వచ్చేసి మనకు 6 కలర్ ఆటోమేటిక్ గా ఉంటుంది. వర్క్ అనేది కూడా ఇది మనకు చైన్ స్టిచ్, మగ్గం వర్క్ లో ఏదైతే నీడిల్ వాడతారో అదే నీడిల్ తోటి వర్క్ అనేది చేస్తారనమాట. ఈ దీంట్లో 2 టైప్ స్టిచెస్ వస్తాయి, చెనెలి వర్క్ అండ్ చైన్ వర్క్. టవల్ వర్క్, టవల్ వర్క్ అంటే ఒక ఫ్లవర్ ఎంబోజ్ అవుతుంది కదా, దాన్ని టవల్ వర్క్ అంటారు అనమాట. ఇంకోటి చైన్ వర్క్. సో 6 కలర్స్ ఆటోమేటిక్ థ్రెడ్డింగ్ ఉంటుంది విత్ ట్రిమ్మింగ్, దాము కంప్యూటర్. చాలా ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్. ఇప్పుడు మనకు ఎంబ్రాయిడరీ వర్క్ ఒక 4 hours పట్టింది అనుకోండి, దాంట్లో విదిన్ 1.5 hour లో అయిపోతుంది. అండ్ బాబిన్ థ్రెడ్ ఉండదు, డైరెక్ట్ సిల్క్ థ్రెడ్ అది పైకి తీసేసుకుంటుంది అనమాట, పట్టు థ్రెడ్. సో ఇప్పుడు మీరు లైక్ కాశ్మీర్ వర్క్ చూసింటారు కదా, అలాంటి కాశ్మీర్ వర్క్ ఏదైతే ఉంటుందో దీంతోటే అవుతుంది ఆ వర్క్, ఎంబ్రాయిడరీ మీద కాదు. ఎంబ్రాయిడరీ డిఫరెంట్, చెనెలి మిషన్ డిఫరెంట్. మనకి ఎంబ్రాయిడరీ మిషన్ లో జరీ థ్రెడ్ వస్తుందా? కంపల్సరీ. అసలు మెయిన్ పర్పస్ మల్టీ నీడిల్ అంటేనే జరీ పర్పస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇదంతా మెటాలిక్ థ్రెడ్ అంటారు కదా, ఆ థ్రెడ్ యూస్ చేయొచ్చు. జరీ, సిల్వర్. లోగోస్ కూడా వేసుకోవచ్చు. లోగోస్ ఇక్కడ మేము ఆల్రెడీ వేసి పెట్టాం డిస్ప్లేలో. అలాంటి బ్రాండ్ షర్ట్స్ కి కానీ, టీ షర్ట్స్ కి కానీ, స్కూల్ యూనిఫామ్ కి కానీ, అలా కంపెనీ అండ్ హోటల్స్ ఉంటాయి కదా బ్రాండింగ్, లైక్ యూనిఫామ్స్ కి బ్రాండింగ్ రిలేటెడ్ అలా వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే KGF. సో ఇలాంటి పిక్చర్స్ కూడా వేయించుకోవచ్చు. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. అసలు చాలా మంది నాకే కస్టమర్స్ వాళ్ళ పిక్చర్స్ కావాలనేసి డిజైన్స్ చేయించుకోవడానికి పంపిస్తున్నారు అనమాట. ఏదైనా ఒక ఫోటో ఇస్తే దాన్ని సాఫ్ట్వేర్ లో రెడీ చేస్తాము. సో అది థ్రెడ్ చార్ట్ కూడా ఇస్తారు, ఆ చార్ట్ లో పెట్టేసుకుంటే అది ఆటోమేటిక్. అక్కడ మీరు చూసినట్లయితే శివుడు పార్వతి కూడా అలాంటిది అనమాట, మేము మిషన్ లో వేసిన డిజైన్. చూడడానికి మనకు ఒక పెయింటింగ్ లాగా అయితే కనిపిస్తుంది. యా, సో చాలా నీట్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా వాల్ హ్యాంగింగ్స్ లాగా చేసిన డిజైన్స్. అక్కడ వచ్చేసి 3D డిజైన్ ఫ్లవర్ గ్రీన్ కలర్. అడిషనల్ గా ఒక డ్రెస్సెస్ కి కానీ, ఫ్రాక్స్ కి కానీ అలాంటి ఫ్లవర్స్ బంచెస్ చేసి కూడా మనం ప్యాచెస్ లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చేయాలనుకుంటే ఫోటోస్, సర్టిఫికెట్స్ అయితే చాలా ఉన్నాయి, వీటి గురించి ఏమైనా చెప్తారా? ఎస్ మ్యామ్. MH బ్రాండ్ అనేది కూడా కంప్లీట్లీ మనకు ISO స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఉన్నదన్నమాట. ISO ఉంది. అండ్ రీసెంట్ గా 2022 బిజినెస్ టైమ్స్ ఆఫ్ అవార్డ్ కూడా మన కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇన్ని అవార్డ్స్ రావడానికి, ఇంత సర్వీస్ ఇవ్వడానికి కూడా కంప్లీట్ గా మా కస్టమర్ సపోర్ట్ అండి. సో వాళ్ళ అండర్స్టాండింగ్ మాకు ఉండడం, మా అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉండడం, సో ఇవన్నీ కూడా వాళ్ళ మాకు ఇచ్చే సపోర్ట్. సో మేము చేసే హెల్ప్ కూడా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇందాక మీరు చూసారు ఒక కస్టమర్ కూడా తన ఫీడ్బ్యాక్ ఎలా ఇచ్చారో. సో ఇదే అండి, యాక్చువల్లీ ఒక మిషన్ కొన్న కస్టమర్ ఒక మిషన్ తోటి ఆగిపోవట్లేదు, 2-3 మిషన్లు కూడా కొనుక్కుంటున్నారంటే. కొందరు ఒకటి కొనడానికి భయపడి అక్కడ ఆగిపోతున్నారు. ఒక్కొక్క కస్టమర్ ఒకదాంతో స్టార్ట్ 3 వరకు కూడా వెళ్తున్నారు. సో ఒక అడుగు తోటి స్టార్ట్ అయ్యేదే నడక. ఒక అడుగు కూడా మనం వెయ్యనప్పుడు అసలు జర్నీ నడక అనేది స్టార్ట్ అవ్వదు. సో ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా డేర్ చేసి ఒక స్టెప్ ముందుకు వేస్తేనే సక్సెస్ అనేది దొరుకుతుందండి. అండ్ 100% అందరికి సక్సెస్ ఉంటుందా అంటే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ని బట్టి. అందరూ ఎఫర్ట్స్ పెట్టలేరు. కంపల్సరిగా 100 మెంబర్స్ లో ఒక 2% ఫెయిల్యూర్ అనేది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత ఎఫర్ట్స్ పెట్టరు, ఏదో ఆశతో తీసుకుంటారు బట్ ఎఫర్ట్ పెట్టరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము. ఎవరైతే తీసుకొని రియల్ గా నేను చెయ్యాలి అన్న కాన్ఫిడెన్స్ తోటి ఎఫర్ట్స్ పెట్టి చేస్తారో 100కి 200% సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, 100లో ఉన్నారు, 1-2 కాదు. సో నా దగ్గర చాలా టెస్టిమోనీలు ఉన్నాయి. 100 మంది తీసుకున్న వాళ్ళలో 1-2 మాత్రమే ఫెయిల్ అవుతున్నారండి. రియల్లీ అందరూ చాలా గ్రేట్ ఉమెన్స్, చాలా మంచిగా పట్టుదలతోటి అందరూ చాలా బాగా చేసుకుంటున్నారు. చాలా వాళ్ళ బిజినెస్ గ్రోత్ పెంచుకుంటున్నారు. ఇంట్లో ఫ్యామిలీ తోటి కూడా మంచిగా ఫ్రీడమ్ అనేది టైం లైక్ ఆటోమేటిక్ అవ్వడం తోటి వాళ్ళకి ఎక్కువ బర్డెన్ ఉండదు. ఈ వర్క్ చేసుకుంటూ కూడా ఫ్యామిలీ తోటి కూడా వాళ్ళకి టైం అనేది స్పెండ్ చేయడానికి అవుతుంది. సో ఇంత మంచి అదృష్టాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేనైతే రియల్లీ హార్ట్ఫుల్ గా గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.